అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూన్ 19 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశిలో ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము. మరి వీరి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకోవాలని అనుకుంటే వీరి యొక్క అంతకన్నా ముందుగా గుణాలు, వ్యక్తిత్వము, అలాగే మనస్తత్వము ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఈరోజు మనం తెలుసుకుందాము. వీరికి పరస్త్రీ ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా బాగా తెలుసు. అలాగే అర్థం చేసుకొని ఏదైనా కానీ ముందుకు సాగిపోతూ ఉంటారు. వీరి యొక్క జీవితం ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా కష్టాల్లో, సమస్యలను ఎప్పుడు కూడా కాలం గడుపుతూనే ఉంటారు. ఎక్కువగా అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అనేది అస్సలు ఎప్పుడు కూడా అంచనా వేయనంత విధానంగా వీరి యొక్క స్వభావం అయితే ఉంటుంది. అలాగే వీరు రహస్య స్వభావాలు కూడా చెప్పుకోవచ్చు. మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే వ్యవహార విషయంలోనూ తనదైనటువంటి శైలిలో కూడా వీరు తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి కూడా మంచి ప్రణాళికలు వేస్తారు. సమయానుకూలంగా మాట్లాడేటువంటి నేర్పు కూడా సొంతమని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా, ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో అపజయాలు కన్నట్టు సందర్భంలో కూడా అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని అయితే సాధించేటువంటి రోజులు కూడా లేకపోలేదు. అయితే వీరు ఎంతగానో నిరాశకు లోనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది స్త్రీల వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తున్నాయి. వీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీ బంధువులలో కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, కొంతమంది స్త్రీలతో మాత్రం తప్పకుండా ఈ రాశి వారు కొంత జాగ్రత్తలు అయితే ఉండాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీలతో అత్యంత జాగ్రత్తగా అయితే మీరు తప్పకుండా జాగ్రత్త పడేటువంటి అవకాశం అయితే రేపటి రోజున భగవంతుడే కల్పించారని చెప్పి మనసులో వేడుకోండి. ఎందుకంటే మీ సొంత వ్యక్తులు మినహాయించి బయట వ్యక్తులు ఎవరైనా కానీ ఒక అక్షరం పేరుతో ఎవరైతే అక్షరం పేరుతో మొదలవుతారో వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. అలాగని చెప్పి అందరినీ కూడా అనుమానించేటువంటి అవసరం అయితే లేదండి. కొంతమంది ఏంటంటే ఈ అక్షరంతో పేరు మొదలైనటువంటి వ్యక్తి మీ యొక్క శ్రేయభిలాషులు ఉండవచ్చు. అంటే వారి యొక్క గుణగణాలను బట్టి వారిని దూరం పెట్టారనమాట. ముందుగా అక్షరంలో ఉన్నటువంటి పేరు ఎవరు అంటే జే, అలాగే కే. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ అక్షరాలతో పేరు మొదలైనటువంటి స్త్రీలు మంచివారు ఉండవచ్చు, లేదా చెడ్డవారు ఉండవచ్చు. కాబట్టి వారి గుణగణాలను బట్టి వారు ఎంతో ఈ విధంగా ప్రవర్తిస్తారని జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు అప్పుడు కొంచెం దూరంగా పెట్టడం వల్ల మీకు ఎదురైనటువంటి సమస్యలు కూడా మీరు దూరం అవుతాయి. మీకు ఈ అక్షరాలతో పేరు మొదలైనటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే వారి యొక్క మనస్తత్వం ఎటువంటిదో తెలుసుకొని వారితో పనులు మసులుకోవడం మంచిది. ఇక మంచి కోరుకునే వారు ఉంటారండి. కాబట్టి ఈ విషయం యొక్క జాగ్రత్తగా ఆలోచించుకోండి. వారి యొక్క ప్రవర్తన, మాట తీరు, ముఖం కవలికలను బట్టి మీకు అర్థమైపోతుంది. అంటే మనం ఏదైనా విజయం సాధించేటప్పుడు వారు ఆనందపడడం చూస్తే కనుక మీరు యొక్క వారు స్నేహితులుగా, శ్రేయభిలాషులుగా, అలాగే మీకు ఏదైనా కానీ కీడు తలపెట్టేవారు ఉంటారని చెప్పేసి అర్థమవుతుంది. కానీ మనం ఏదైనా సాధించేటప్పుడు కొంతమంది అసూయగా చూడడం, అసూయగా మాట్లాడడము, అలాగే కుళ్ళుకోవడము ఇలాంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. మన మంచిని కోరుకునే వ్యక్తులు కాదండి. కాబట్టి అలాంటి వ్యక్తులు మీ లైఫ్లో ఉంటే ఏదైనా మీకు సమస్య సృష్టించాలని చెప్పి ఎవరైతే వ్యక్తులు ప్రయత్నిస్తుంటే అటువంటి వ్యక్తులు మీరు గమనించుకొని మరియు వారితో కొంచెం దూరంగా ఉండడం అయితే మీకేం మంచిది. కాబట్టి కష్ట సమయంలో కూడా మీకు ఎవరైతే సహాయం చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ అక్షరాల పేరు మీద ఉండవచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులను కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి గమనించుకోండి. ఇక మీ యొక్క ఆస్తులు అలాగే ఆపదలో ఉన్నప్పుడు, ఆపదలో మీరున్నప్పుడు మిమ్మల్ని విస్తరించినటువంటి విమర్శించే వ్యక్తులు, మిమ్మల్ని తప్పించుకొని తిరిగే వ్యక్తులు, అలాగే మీకు ఉన్నటువంటి నష్టాన్ని కలిగించే విధంగా చేసే వ్యక్తులు, మీకు కుట్రపూరిత చర్యలు పాల్పడే వ్యక్తులు, శ్రేయభిలాషులు, లేదంటే కీడును కోరుకున్నటువంటి వ్యక్తులు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి గమనించుకొని వారితో దృఢంగా ఉండడం మంచిది. కాబట్టి ఈ రాశి వారికి మీ లైఫ్లో ఈ అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీలు కావచ్చు, లేదంటే మీకు కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు కావచ్చు. కాబట్టి వారి యొక్క ప్రవర్తన, మాట తీరును బట్టి ఖచ్చితంగా మీకు వారెవరి అనేది అర్థమైపోతుంది. వారు ఒకవేళ మీకు కీడును కోరుకున్నటువంటి వ్యక్తులు అయితే వారిని తప్పకుండా మీరు దూరం పెట్టడమే మంచిది. కాబట్టి ఈ పేర్లతో ఉన్నటువంటి ఈ స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండండి. మరి కొంత నష్టమైనటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
అంటే సూటిగా సురటి సంతకాల విషయాలు కావచ్చు, లేదంటే ఏదైనా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే ఇటువంటి విషయాలు కావచ్చు, లేదంటే మీకు మీ కుటుంబంలో ఏదైనా ముఖ్యమైనటువంటి విషయంలో వారి అభిప్రాయ భేదాలు ఏదైనా కానీ మీకు నచ్చకపోవచ్చు. లేదంటే కావాలని వారు ఏదైనా కానీ మీకు వ్యతిరేకంగా సలహాలు ఇవ్వడం కానీ ఇటువంటివి జరుగుతుండవచ్చు. కాబట్టి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ యొక్క రాశి వారు తప్పకుండా ఈ అక్షరాలతో పేరు మొదలైనటువంటి వారిపై కొంచెం ఒక కన్నేసి ఉంచండి. అలాగే వారిని మీ యొక్క శ్రేయోభిలాషులైతే మంచి కోరుకున్నటువంటి వ్యక్తులైతే చక్కగా వారితో ఆనందంగా ఉండండి. అలాగే ఏదైనా కానీ కొంచెం మీకు తేడాగా అనిపిస్తే వారి మాటల తీరులో కానీ, లేదంటే వారి ప్రవర్తన తీరులో కానీ ఏదైనా మీరు గమనించుకొని వారిని కొంచెం దూరం పెడితే సరిపోతుంది. ఈ విధంగా రేపటి రోజున ఈ సమస్య కొంచెం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. ఇక మిగతా చూసుకున్నట్లయితే విద్య, వైద్య, వ్యాపార రంగాల వారికి అన్నిటా కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే భాగస్వాములు ఎవరైతే పెట్టుబడులు పెట్టి ఆర్థికపరమైనటువంటి లాభాలు వచ్చేటప్పి ఎదురు చూసిన వారు కూడా ఆర్థికపరమైనటువంటి లాభాలు అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే రేపటి రోజున ఎవరైతే ఉద్యోగ వ్యాపారం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ అవకాశం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఇక అనవసరం అని చెప్పి వదిలేసిన వారు రేపటి రోజు చక్కగా మీకైతే ఉద్యోగ అవకాశం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు మీకు తెలియడం, అలాగే ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వడం, చక్కగా మీరు ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత ఆ యొక్క ఉద్యోగం అనేది మీకు కన్ఫర్మ్ అవ్వడం, ఇలాంటివన్నీ రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఆనందానికి అయితే గురి చేస్తాయి. అలాగే రేపటి రోజున మిమ్మల్ని ప్రేమించేటువంటి వ్యక్తులు మిమ్మల్ని కొంచెం దూరం పెడతారని చెప్పుకోవాలి. అంటే ఏ విధంగానైనా కానీ కొంత మీకైతే ఈ విషయంలో ప్రేమికుల పరంగా నిరాశకు మిగులుతుంది. ఎటువంటి అదృష్టం అనేది మిమ్మల్ని ప్రేమికుల పరంగా వరించదు. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు సంబంధించినటువంటి ఏదైనా ఒక కార్యరంగంలో కొంచెం దూకుడుగా వ్యవహరించినప్పటికీ కూడా మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి మంచి శుభవార్త వినిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా కాలంగా ఎదురు చూసిన వారికి రేపటి రోజున అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. విదేశీ వ్యాపార అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి. చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి మీరు చేసే ప్రయత్నాలు రేపటి రోజున మీకు సబలీకృతం అవుతాయి. అంతేకాకుండా ఏదో ఒక అంశంలో మీకు రేపటి రోజున అనుకూలత అనేది ఎదురవ్వబోతుంది. కాబట్టి రేపటి రోజున మీకు ఉన్నటువంటి ప్రతికూలతకు కొంచెం ఎక్కువగా కనిపించినప్పటికీ అనుకూలమైనటువంటి రోజుగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దైవానుగ్రహం, దైవబలం మీకు తోడుగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే రాజకీయ రంగంలో వారికి కూడా రేపటి రోజున మంచి సమయం, అనుకూలమైనటువంటి సమయము, రాజకీయము, భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. అలాగే భాగస్వామి పెట్టుబడులు కూడా మీకు కొంచెం జాగ్రత్తగా ఈ విషయాల్లో మీరైతే ఎవరైనా తెలిసినటువంటి వారిని సంప్రదించిన తర్వాత భాగస్వాముల ఒప్పందాల విషయంలో అయితే మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవడం అయితే మంచిది. నమ్మకం లేనటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు జరిపి నష్టపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశాల్లో తగినటువంటి జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారికి కూడా మాత్రం చాలా అద్భుతమైన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. ఎటువంటి రూపాల్లోనైనా కానీ కొన్ని అవకాశాలు వచ్చి మీకు వచ్చేటువంటి అవకాశం 100% మీకు సాటిస్ఫాక్షన్ అందిస్తుంది. ఈ విధంగా కొన్ని శుభవార్తలు అయితే ప్రతికూలతలు రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిమ్మల్ని కొంచెం ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ఏదైనా కానీ అన్ని లాభాల మార్గాలే అనిపిస్తున్నాయి. అలాగే చాలా రోజులుగా ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటే మాత్రం రేపటి రోజున ఏదో ఒక విధంగా మంచి లాభాలు అయితే మీకు 10 రూపాయల దగ్గర 100 రూపాయలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా ఆదాయ మార్గాలకు సంబంధించి కూడా మీకు చక్కగా ఈ రోజునైతే మీకు అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా కనిపించబోతుందని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కాస్త ఊరట లభిస్తుంది. పెద్దవాళ్ళు, ఇంట్లో వృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు చక్కగా చికిత్స అందించండి. నిర్లక్ష్యం చేయడం ద్వారా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారనమాట. సమస్య తీవ్రత అయ్యే కొద్దీ ఒత్తిడి, టెన్షన్స్గా పెరిగిపోతాయి. కాబట్టి ఏదైనా కానీ తక్కువగా ఉన్నప్పుడే చికిత్స తీసుకోవడం అయితే మంచిది. విద్యార్థులు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున రాశి వారు శివారాధన చేసుకోండి, గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకున్నటువంటి కుజదోషాలు, అలాగే మీకు సమస్యలు ఏదైతే బయటపడలేకపోతుందో దానికి బాధపడుతున్న వారికి కూడా రేపటి రోజున ఈ విధమైనటువంటి మీకు అనుకున్న పూజ
స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం వల్ల మీకు మనసు చాలా తేలిక పడుతుంది. మరి తెలుసుకున్నారు కదండి వృశ్చిక రాశి జాతక ఫలితాలు. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.